Hi there, welcome back to the course on exports and imports business. ఎక్స్పోర్ట్ బిజినెస్లో కస్టమ్ ప్రాసెసెస్ అనేది చాలా చాలా ముఖ్యమైన స్టెప్. మన గుడ్స్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళాలి అంటే ఆ టూ కంట్రీస్ కస్టమ్ రూల్స్ని కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఈ ప్రాసెస్ని మనము ఎంత బాగా అర్థం చేసుకుంటామో అంత ఈజీగా మన బిజినెస్ స్మూత్గా రన్ అవుతుంది. డిలేస్ లేకుండా, పినాల్టీస్ లేకుండా ఎక్స్పోర్ట్ చేయవచ్చు. ఈ స్టెప్ చాలా వైటల్. అయితే ఈ మాడ్యూల్లో నేను కొద్దిగా కస్టమ్ ప్రాసెసెస్ గురించి డీటెయిల్గా చెప్తాను. కంప్లీట్ ట్రైనింగ్ కావాలంటే మీరు ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి కంప్లీట్ ట్రైనింగ్ తీసుకోండి. నేను ఫ్యూచర్లో కూడా చాలా వీడియోస్ పెట్టబోతున్నాను. అయితే ఇప్పుడు ప్రైస్ ఉంది, చాలా తక్కువ ప్రైస్ ఉంది. సపోర్ట్ ప్యాకేజ్ కూడా ఉంది. ఆ సపోర్ట్ ప్యాకేజ్ తీసుకుంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే లైఫ్ టైం సపోర్ట్ అనేది మీకు వస్తుంది. అయితే ఈ వీడియోలో ముందుగా మనము గుడ్స్ స్మూత్లీ ట్రావెల్ చేయాలంటే కరెక్ట్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే మనకి డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్. కస్టమ్ డిపార్ట్మెంట్స్కి మనము ఎక్స్పోర్ట్ చేస్తున్న గుడ్స్ గురించి క్లియర్గా చెప్పాలి. దీనికి డిక్లరేషన్స్, మనము ఎక్స్పోర్ట్ చేస్తున్న గుడ్స్ డీటెయిల్స్, వాల్యూ, క్వాంటిటీ లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సర్టిఫికేట్స్ ఆఫ్ ఒరిజిన్, హెల్త్ సర్టిఫికేట్, క్వాలిటీ సర్టిఫికేట్ లాంటి స్పెషల్ సర్టిఫికేట్స్ అవి ప్రోడక్ట్ని బట్టి ఉంటాయి. మరియు కంప్లయన్స్ డాక్యుమెంట్స్, లైసెన్సెస్, పర్మిట్స్ లాంటి అవి స్పెసిఫిక్ ప్రోడక్ట్స్ ఆ డెస్టినేషన్స్కి అవసరమయ్యే డాక్యుమెంట్స్ లాంటివి ఎసెన్షియల్ పేపర్ వర్క్ అవసరం. ఇందులో కరెక్ట్ డాక్యుమెంటేషన్ లేని దగ్గర గుడ్స్ కస్టమ్స్లో స్ట్రక్ అవ్వడం డెఫినెట్గా ఉంటుంది. చాలా టైం వేస్ట్ అవ్వచ్చు. ప్రతి డాక్యుమెంట్ని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేయాలి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎగ్జాంపుల్కి ఒక ఫుడ్ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారనుకోండి, దానికి హెల్త్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. అది లేని దగ్గర కన్సైన్మెంట్ రిజెక్ట్ కావచ్చు. అలా సెకండ్ పాయింట్లో మనం చూసినట్టయితే క్లియరెన్స్ ప్రొసీజర్స్. డాక్యుమెంట్స్ అంతా రెడీ అయ్యాక గుడ్స్ని కస్టమ్స్ నుంచి ఎలా క్లియర్ చేయాలి, అది ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ముందు మనము బిల్ ఆఫ్ ఎంట్రీ సబ్మిట్ చేయాలి. దానితో పాటు మన గుడ్స్ని వెరిఫై చేయడానికి కస్టమ్స్ ఆఫీసర్స్కి అలౌ చేయాలి. కొన్నిసార్లు ఫిజికల్ ఇన్స్పెక్షన్ కూడా ఉంటుంది. తర్వాత డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఉంటే అవి పే చేయాలి. ఇవి అన్నీ కంప్లీట్ అయ్యాక కస్టమ్ క్లియరెన్స్ వస్తుంది. ఈ ప్రాసెస్ని ఎంత క్లియర్గా అండర్స్టాండ్ చేసుకొని ఎంత క్విక్లీ రెస్పాండ్ అవుతే అంత స్పీడీగా మన గుడ్స్ డెస్టినేషన్కి చేరుకుంటాయి. మన కస్టమ్స్ బ్రోకర్, క్లియరింగ్ ఏజెంట్తో కోఆర్డినేషన్ చాలా అవసరం. ఈ డీటెయిల్స్ మీరు నా ట్రైనింగ్లో కంప్లీట్ నేర్చుకుంటారు. ఎలా చేయాలి, ఏం చేయాలి కంప్లీట్గా నేర్చుకుంటాను. నెక్స్ట్ ఫైనలీ చూసినట్టయితే మనము కంప్లైంట్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడేటప్పుడు కస్టమ్స్ రెగ్యులేషన్స్, లాస్ చేంజ్ అవుతూ ఉంటాయి. నేను ఇది చాలాసార్లు వీడియోస్లో కూడా చెప్పినాను. సో మనము ఆల్వేస్ అప్డేట్గా ఉండాలి. ఇంటర్నేషనల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉంటాయి. డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉంటాయి. డెస్టినేషన్ కంట్రీ ఒక స్పెసిఫిక్ రూల్స్ ఉంటాయి. ఈవెన్ శాంక్షన్స్ లాంటి వాటిని గురించి కూడా మనకి తెలియాలి. కొన్ని కంట్రీస్లో శాంక్షన్స్ ఉంటాయి. ఒక ప్రోడక్ట్ ఇక్కడ నుంచి వెళ్తే అక్కడ వెళ్ళదు, ఎందుకంటే శాంక్షన్స్ ఉంటాయి, అగ్రిమెంట్స్ ఉండవు, లేదంటే హయ్యర్ ట్యాక్సెస్ ఉంటాయి. ఈ మధ్యలో మీరు చూస్తున్నారు, మనకి అమెరికా వాళ్ళు ఏం చేస్తున్నారంటే హయ్యర్ ట్యాక్సెస్ వేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ చేయండి, మీరు అమెరికా నుంచి ఒక ఆర్డర్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి పంపిస్తున్నారు. మీ ప్రాఫిట్ వచ్చేదే 10-20%, కానీ అక్కడ హయ్యర్ ట్యాక్సెస్ ఉన్నాయని మీకు తెలియదు. ఇక్కడ నుంచి పంపించినప్పుడు ఏమవుతుంది, మీకు ప్రాఫిట్ అంతా ఏం రాకపోవచ్చు. మీరు క్యాలిక్యులేషన్ అయితే చేసినారు, కానీ అక్కడ ట్యాక్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆ టోటల్ క్యాలిక్యులేషన్ చేయలేదు. లేదంటే ఒకటే మీరు ఆల్రెడీ మొత్తం బిజినెస్ సెటప్ చేసుకున్నారు, పంపించినారు, ఆర్డర్ ఇచ్చినారు, సడన్గా ట్యాక్సెస్లో చేంజెస్ వచ్చేసినాయి. అప్పుడు ఏమవుతుంది, మీకు చాలా పెద్ద లాస్ జరిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ కంప్లైన్స్ స్టాండర్డ్స్ని మీరు కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ స్టాండర్డ్స్ని మనము ఎంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతే అంత తక్కువ ఛాన్సెస్ ఉంటాయి ప్రాబ్లమ్స్ రావడానికి. కంప్లైన్స్ లేని దగ్గర హ్యూజ్ పెనాల్టీస్, లీగల్ ఇష్యూస్ మరియు బిజినెస్ రెప్యుటేషన్ డ్యామేజ్ అవ్వచ్చు. ఆల్వేస్ మేక్ ష్యూర్ మీ బిజినెస్లో ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి అది తెలుసుకున్న తర్వాత అవి కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అది చూసుకోవాలి, వెరిఫై చేసుకోవాలి. అయితే ఈ కస్టమ్ ప్రాసెస్ అంత ఈజీ కాదు, బట్ సిస్టమేటిక్గా ఫాలో అవుతే స్మూత్గా కంప్లీట్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్స్ని మనము బాగా అర్థం చేసుకోవడము మన ఎక్స్పోర్ట్ బిజినెస్ సక్సెస్కి చాలా అవసరం. అయితే మీకు భయపడే అవసరం లేదు. మీరు
కనుక ఇప్పుడు నా ట్రైనింగ్ తీసుకొని ఈ ఇంటర్నేషనల్ ఎక్స్‌పోర్ట్ ప్యాకేజ్ మరియు ఈ సపోర్ట్ ప్యాకేజ్ తీసుకున్నట్టయితే మీకు కంప్లీట్‌గా షిప్పింగ్‌లో, కస్టమ్స్‌లో కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈజీగా బిజినెస్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చెప్పాల్సిందేందంటే, ఈ కస్టమ్ ప్రొసీజర్స్ అనేది చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు చాలామంది నన్ను కాంటాక్ట్ చేసి సార్ ఆహ్, ట్రైనింగ్ గదా! ఇంత ఫీజా? అంత ఫీజా? అని అంటుంటారు. కానీ ఇక్కడ ప్రాసెస్ చాలా ఎక్కువుంటుంది. మిగతా వాళ్ళు ఏదో తీసుకొని అలా ట్రైనింగ్ ఇచ్చేస్తారు గానీ తర్వాత సపోర్ట్ చేయరు. నా దగ్గర ఇప్పుడు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు 2, 3 ఇయర్స్ నుంచి సపోర్ట్ తీసుకుంటున్నారు. కంటిన్యూయస్‌గా మేము సపోర్ట్ చేస్తున్నాం వాళ్ళకి. ఇంకోటేందంటే మా దగ్గర ఆహ్, ఈ డేటా అనేది సీక్రెట్‌గా ఉంటుంది. కాబట్టి అందరిని ఓపెన్‌గా చేయలేము. ఎందుకంటే మా దగ్గర చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా జాయిన్ అయ్యి ఉన్నారు. వాళ్ళు కూడా బిజినెస్ చేసుకుంటున్నారు. అయితే మీరు కూడా జాయిన్ కావాలంటే వెంటనే కాంటాక్ట్ చేయండి. సపోర్ట్ ప్యాకేజ్ తీసుకోండి. 100% నేను బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో నేను కొద్దిగా వేరే విషయాల గురించి మాట్లాడతాను. థాంక్ యూ.